మనం కలుసుకోవడానికి, నువ్వు మాతో కలిసిపోవడానికి కొన్ని అవకాశాలనైతే మేమిచ్చాం. నువ్వు వాటిని ఉపయోగించుకోలేదు. అక్షయ్ విషయంలో మేం పెట్టిన కండిషన్కి నువ్వు ఒప్పుకొని వచ్చుంటే మంచి జరుగుండేదేమో. మాయని నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చుండేది కాదేమో. మీరు కలవాలని నా వంతు ప్రయత్నం నేను ఎంతో చేశానమ్మా. నా కుటుంబ సభ్యులకి వ్యతిరేకంగా నేను ప్రవర్తించాను. అయినా సరే చివరికి మీ దృష్టిలో చెడ్డవాడిగానే మిగిలిపోయాను. కుటుంబ కురుక్షేత్రాన్ని ఆపలేని చేతకాని వాడిని అయిపోయానమ్మా. మీరెక్కడున్నా బాగుండాలి, బాగుంటారు. అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది. నువ్వు కుటుంబంతో కలిసి ఉన్నప్పటి రోజులు ఎంతో అద్భుతంగా ఉండేవి. లోటెందుకుంటుంది? వెన్నుపోటు పొడిచిన వాళ్ళు దూరం అయితే ఆనందంగా ఉంటుంది. పదమ్మా. ఎక్కడికి బయలుదేరారు? ఏం తెలియనట్టు మాట్లాడతావేంటి? సూత్రధారివి నువ్వే కదా. ఏమంటున్నారు సుజాత గారు? నా చెల్లెల్ని జాబ్ నుంచి తీయాలని ప్రయత్నించావు, అది కుదరలేదు. 2 ఏళ్ల వరకు అది కుదరదు. అందుకే మీ నాన్నని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇంటి నుంచి బయటికి పంపించేస్తున్నావు. దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోకండి. నిజంగానే కంపెనీ వ్యవహారాలు బాగా లేవు. అందుకే నాన్న తీసుకున్న నిర్ణయం ఇది. నాకు ఇందాకే తెలిసింది. అందుకే వెంటనే బయలుదేరి వచ్చాను. ఎందుకొచ్చావు? 4 ఓదార్పు మాటలు చెప్పి బాధపడినట్టు నటించడానికా ఏంటి? అంతకు మించి నువ్వేం చేయగలవు? మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్లకుండా ఆపడానికి వచ్చాను. మా డాడీతో మాట్లాడాను, బ్రతిమలాడాను, ఒప్పించాను. ఆయన సరే అన్నారు. మీరు ఇల్లు వదిలి వెళ్ళవలసిన అవసరం లేదు. నా మాట మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే మా నాన్నకు కాల్ చేసి మాట్లాడవని. మీరు గెస్ట్ హౌస్లోకి వెళ్ళండి. అమ్మా మాయా, ఎందుకు అడ్డం పడుతున్నావు? వెళ్లే వాళ్ళని ఆపకమ్మా. ఆంటీ, దయచేసి మీరు నా మాటని కాదనకండి. నేను అన్ని విధాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. అవని, మీరు వెళ్ళండి. ఇంకేమి ఆలోచించకండి, వెళ్ళండి. లాక్ ఓపెన్ చేయి. వెళ్ళండి. మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం, పదండి. నా అత్తారింటి వారికి సరైన సమాధానం గుణపాఠం చెప్పినట్టు చేశావు. ఓడిపోయామా అన్న సమయంలో గెలిపించావు. తలదించుకున్నామా అనుకున్న సమయంలో తల ఎత్తుకునేలా చేశావు. నువ్వు మా పక్షాన ఉంటే దేన్నైనా సాధించగలవు. అవని, మాయకి నీ మీద కోపం ఉంది. శ్రీకర్ నుంచి నిన్ను శాశ్వతంగా దూరం చెయ్యాలి అని అనుకుంటోంది. మరి అటువంటప్పుడు నువ్వు శ్రీకర్కి ఎదురుగా ఉండకుండా ఉంటే తనకి మంచిది అని అనుకోవాల్సింది పోయి ఎందుకు ఆపినట్టు? ఇది నేను అస్సలు ఊహించలేకపోయాను. మాయ చెప్పిన మాటలు విని మనం వెనక్కి రాకుండా ఉండుంటే బాగుండేదేమో అనిపిస్తోంది. అవును మేడం, నాకు అదే అనిపిస్తుంది. బయటికి వెళ్ళిపోయి ఉంటే బాగుండేదేమో. ఏం ఆలోచిస్తున్నావు అవని?
మాయ మన మీద జాలితోనో మన మీద మంచి అభిప్రాయంతోనో మనకి అండగా నిలవలేదు. ఇందులో ఖచ్చితంగా తన స్వార్థం ఉంది. తండ్రి మాటను కాదని మనల్ని ఇక్కడ ఉండనిస్తుంది అంటే పెద్ద కారణమే ఉండుంటుంది. తనేదో పెద్ద ప్లాన్తోనే ఉంది. ఆ ప్లాన్ ఏంటో మనం తెలుసుకోవాలి. అందుకే ఇంకేం మాట్లాడకుండా నేను రావాల్సి వచ్చింది. అందరూ లోపలికి వెళ్లారు కదా, మీటింగ్ పెట్టుంటారు. అందరూ దుకాణం సర్దుకొని వెళ్ళిపోతున్న సమయంలో మీరు అనవసరంగా ఆపారు మేడం. అవని శ్రీకర్ భార్యని మీకు తెలుసు. మీ పెళ్లికి అడ్డుపడుతుందని తెలుసు. అయినా సరే మీరు వాళ్ళకి అంత మంచి అవకాశం ఎందుకిచ్చారు? నాకేం నచ్చలేదు. ఇన్ని రోజులు ఏసీ రూముల్లో సుఖపడ్డారు, కార్లలో తిరుగుతూ డాబు చూపించుకున్నారు, ఇష్టమైనవి తిన్నారు, నచ్చింది కట్టుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే భోగభాగ్యాలు అనుభవించారు. బస్తీలోకి వెళ్ళుంటే కొవ్వు దిగుండేది కదా. వాళ్ళు బయటికి పోవాలన్నది మా డ్రీమ్ మేడం, మీరు చెడగొట్టేశారు. అరే, తనేదో హ్యుమానిటీతో ఆలోచించింది. తన వల్ల కంపెనీకి ఎన్నోసార్లు లాభాలు వచ్చాయని ఆలోచించుంటుంది. మాయకి లేని బాధ మీకెందుకు? ఇంకొదిలేండి. ఎవరికి మంచి చెయ్యాలో ఎవరికి బుద్ధి చెప్పాలో దైవం చూసుకుంటుంది. మనం ఎన్ననుకున్నా లాభం లేదు. అయినా నాదొక అనుమానం, మీరు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. పుట్టలో నుంచి పాముని తీయడం నేను కళ్ళారా చూశానంటే వీళ్ళెవ్వరూ నమ్మడం లేదు. కానీ అది నిజం. అసలు మీ టార్గెట్ ఏంటి? మీరు తలుచుకుంటే మంచి సంబంధం చూసి చేసుకోవచ్చు. మా శ్రీకర్ వెంటే ఎందుకు పడుతున్నారు? ఏంటి రాజుగారు, మీ పాటకి మీరు న్యూస్ రీడర్లా మాట్లాడుకుంటూ పోతున్నారు? వాళ్ళ మాటలు పక్కన పెట్టమ్మా. అసలు నువ్వెందుకు వాళ్ళని అడ్డుకున్నావో ముక్కుసూటిగా అది చెప్పు. నేను ఏం చేసినా ఒక కారణం ఉంటుంది. మీ మంచి గురించే ఆలోచించి ఇదంతా చేశాను. వాళ్ళని ఆపడంలో మాకు మంచే ఉంది. ఉంది. అదేంటంటే అవని తన అక్కను అర్చనని మాత్రమే తీసుకువెళ్ళిపోతే పర్వాలేదు. తనతో పాటు అమ్మవారిని ముక్కు పుడకను కూడా తీసుకుని వెళ్ళిపోతుంది.